సఖి పవర్డ్ బై బిఎస్కే జ్యువెలర్స్, a unit of బొల్లం సంపత్ కుమార్, ఖమ్మం, వరంగల్ మరియు కరీంనగర్. నమస్కారం. సఖి కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై బిఎస్కే జ్యువెలర్స్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. ఇంటికి దీపం ఇల్లాలే అంటారు పెద్దవాళ్ళు. ఇంటిని చక్కదిద్దడంలో, ఇంట్లోని సభ్యులను మంచి మార్గంలో నడిపించడంలో ఇల్లాలి పాత్ర చాలా ముఖ్యం. ఆదాయాన్ని బట్టి ఖర్చు, అవసరాన్ని బట్టి వస్తువులు కొనడంలో స్త్రీలు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఉద్యోగాలు చేస్తున్న భర్తలు జీతం తెచ్చి భార్యకే ఇస్తున్నారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ భార్య కూడా సంపాదిస్తుంటే ఇద్దరి జీతాన్ని కుటుంబ పోషణకై ఖర్చు పెట్టడంలో భర్త కన్నా భార్య మిన్నగా ఆలోచిస్తుంది. సంపాదనలో ఎంత ఖర్చు పెట్టాలి, ఏ మేరకు పొదుపు చేయాలి, అత్యవసరాలు వస్తే మదుపు చేసిన డబ్బును ఎలా వినియోగించాలి, అనేక అంశాలపై స్త్రీలకే మంచి అవగాహన ఉంటుంది అన్నది నిజం. కానీ నేటి మహిళలు ఖర్చు ఎక్కువ పెడుతున్నారన్న అపవాదం వినిపిస్తుంది. ఆ అపవాదు గురించి మాట్లాడుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. మనసుకి ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన యోగామృతం కార్యక్రమం బాచ్పల్లిలోని రిషి యోగా సెంటర్కి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ రజనీ గారు. మరి యోగాకి సంబంధించి ఏ విషయాలను తెలియజేయబోతున్నారు రజనీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాం. రజనీ గారు, ఈరోజు మా సకులకి యోగాకి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం చూడబోయే ఆసనాస్ ఏకపాద సర్వాంగాసన, ఏకపాద హలాసన అండి. మరి ఏకపాద సర్వాంగాసన అన్నారు కదండి, మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటండి? ఈ ఆసనం వేయడం వల్ల మనకి ఇప్పుడు మనం ఇలా వెనక్కి పడుకుంటాం కదండి, అప్పుడు స్పైనల్ కార్డ్ నుంచి తల వరకు, తల లోపల ఉన్న బ్రెయిన్ వరకు ఉన్న వెయిన్స్ నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. అలాగే పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇలా ఈ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి నర్వ్స్ యాక్టివేట్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. బ్రెయిన్ షార్ప్గా, ఫ్రెష్గా ఉంచుకోవడానికి మనం ట్రై చేయాలి. ఈ ఆసనాస్ వేస్తే అలాంటి వర్క్ అనేది మన శరీరంలో జరుగుతుందండి. మరి ఇది ఎవరైనా చేయొచ్చండి? ఇది ఏంటంటే మనం ఇలా కాళ్ళు పైకి లేపినప్పుడు మనకి హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అందుకని చెప్పేసి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వెయిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఇది చేయకూడదండి. స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, అంటే నెక్ ఒకవైపు నొప్పి వచ్చేవాళ్ళు, ఇలా సర్వికల్ స్పాండిలైటిస్ అంటారు. లేదంటే నెక్ పెయిన్స్ వస్తాయి కొంతమందికి, అలాంటి వాళ్ళు చేయకూడదు. స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదండి. నార్మల్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, హెల్తీగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. రజనీ గారు, ఏకపాద సర్వాంగాసనం అన్నారు కదండి, మరి అది ఎలా అయ్యాలో తెలియచేయండి. మనం ఇప్పుడు చేయబోయే ఆసన ఏకపాద సర్వాంగాసన. ఈ ఆసనాకి మనం మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకే మనం ముందుగా ధ్యాన ముద్రలో శరీరాన్ని నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక 5 సెకండ్ల వరకు ఈ స్థితిలో ఉన్నట్లయితే మనసు, శరీరం ప్రశాంత స్థితికి వస్తుంది. ఇలా ఉన్న తర్వాత మనం నెమ్మదిగా ధ్యాన ముద్రలోంచి బయటికి వచ్చి 2 కాళ్ళు ముందుకు చాపి పెట్టుకొని, తర్వాత మనం ఎడం చేతి మీదుగా ఎప్పుడు శవాసనంలోకి వెళ్ళాలి, నిటారుగా వెళ్ళకూడదు. అందుకే ఎడం చేతి వైపుకు తిరిగి శవాసనంలోకి వెళ్ళాలి. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులు దగ్గరికి, 2 కాళ్ళు దగ్గరికి పెట్టుకొని, మనం ఇలా చేతులు దగ్గరికి పెట్టుకోవడం వల్ల మన శరీరానికి ఇది సహాయంగా ఉంటుంది. గాలి పీలుస్తూ 2 కాళ్ళు పైకి లేపుకోవాలి. కాళ్ళతో పాటు శరీరాన్ని 2 కాళ్ళు నిటారుగా పైకి లేపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయబోయేది ఏకపాద సర్వాంగాసన కాబట్టి కుడికాలుని ముందుగా వంచుకొని, కుడికాలి పాదాన్ని ఎడంకాలి మోకాలు మీద పెట్టుకొని, కుడికాలి మోకాల్ని మన నుదురు మీద పెట్టుకోవాలి. గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండగలిగినంత సమయం వరకు ఇలా ఉండాలి. తర్వాత ఎడంకాలు కాలి వేళ్ళని కూడా నిటారుగా ఉండేలాగా చూసుకోవాలి. మన ఈ ఆసనంలోంచి బయటికి రావాలి అంటే మళ్ళా నెమ్మదిగా కుడికాల్ని నిటారుగా పెట్టుకొని, తర్వాత ఇదే ఆసనాన్ని మరొక వైపు కూడా వేసుకోవాలి. ఇది తప్పనిసరిగా వేసుకోవాలి. నెమ్మదిగా ఎడం వైపు ఎడం కాలుని నెమ్మదిగా ఉంచుకుంటూ ఎడంకాలి పాదాన్ని కుడి మోకాల మీద పెట్టుకొని, ఎడం కాలి మోకాల్ని నుదురు మీద పెట్టుకోవాలి. గాలి పీలుస్తూ వదిలేస్తూ మీరు ఉండగలిగినంత సమయం ఉన్న తర్వాత నెమ్మదిగా 2 కాళ్ళు నిటారుగా పెట్టుకొని, గాలి వదిలేస్తూ శరీరాన్ని వంచుకొని కిందకు దించుకోవాలి. తర్వాత నెమ్మదిగా కాళ్ళు వంచుకొని కాళ్ళని
90 డిగ్రీలలో ఉత్తాన పాదాసనంలో ఉంచుకోవాలి. మరలా గాలి వదిలేస్తూ నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ కిందకి దించుకోవాలి. ఇప్పుడు 2 కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకొని ధ్యాన ముద్రలో ఉంచుకొని చేతులు గాలి పీలుస్తూ వదిలేస్తూ ఒక 10 సెకండ్ల వరకు శవాసనంలో గడపాలి. అపర్ణ, ఇప్పుడు ఈ ఆసనం వేశారు కదా మీరు, ఈ ఆసనం వేసినప్పుడు మీకు శరీరంలో ఏ పార్ట్లో ప్రెషర్ పడుతుంది అనేది ఏమైనా తెలిసినట్టు అనిపించిందా మీకు? కొంచెం తెలిసిందండి. అంటే మీరు చెప్పినట్టుగా మనకి ఇక్కడ ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అంటే బ్రెయిన్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ అంతా, అండ్ అలాగే స్పైనల్ కార్డ్ మీద కూడా కొంచెం ప్రెషర్ పడుతుంది కదా రజనీ గారు. చాలా రిలాక్స్డ్గా అనిపించింది. కొంచెం ఫస్ట్ టైం కాబట్టి నాకు కాస్త హార్డ్గా అనిపించి ఉండొచ్చు, కానీ ఒక 2-3 టైమ్స్ చేసాము అంటే ఈజీగా ఉంటుంది. 2-3 టైమ్స్ చేశారంటే మీకు బాడీ మీద ఫోకస్ వచ్చేస్తుంది. అప్పుడు ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది. ఇంకా ఆసనం కూడా ఈజీగా ఉంటుంది. రజనీ గారు, మరి రెండవ ఆసనం ఏకపాద హలాసనం వల్ల బెనిఫిట్స్ ఏంటండి? ఇది కూడా అంతే అండి. మనకి బ్రెయిన్ మీద, స్పైనల్ కార్డ్ మీద, ఇక్కడ మనకి మెడలో ఉండే నర్వ్స్ ఉంటాయి చూడండి, అవి ఒక బంచ్ లాగా ఉంటాయి, వాటి మీద కూడా ప్రెషర్ పడుతుంది. వీటన్నిటి మీద ప్రెషర్ పడటం వల్ల ఫేస్లో గ్లో వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫేస్ మీదకి వస్తుంది. అలాగే వెనక వైపు ఉన్న నర్వ్స్ మీద ప్రెషర్ పడటం వల్ల నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి. అలాగే గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. వీటన్నిటికీ యూజ్ అవుతుంది ఈ ఆసనం కూడా. మరి ఈ ఆసనాన్ని ఎవరు వేయచ్చు, ఎవరు వేయకూడదు? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఏకపద సర్వాంగాసన చేశాం కదండి, ఇది కూడా అంతే బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఆ ఆసనం ఎవరైతే వేస్తున్నారో వేయకూడదు అలాంటి వాళ్ళు వేయకూడదండి ఈ ఆసనం కూడా. అంటే ఆ ఆసనాకి ఈ ఆసన రిలేటెడ్ ఆసన అందుకని చెప్పేసి. రజనీ గారు, మరి ఈ ఆసనం ఎలా వేయాలో తెలియజేస్తారా అండి? ముందుగా సిద్ధాసనం వేసుకొని, సిద్ధాసనలో మీ చేతుల్ని ధ్యాన ముద్రలో పెట్టుకొని శరీరాన్ని నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ శరీరం మరియు మనసు ప్రశాంత స్థితికి వస్తుంది. అలా ప్రశాంత స్థితికి వచ్చినట్లయితే మనం ఆసనం చాలా చక్కగా వేసుకోవచ్చు. తర్వాత ధ్యాన ముద్రలో ఉంచి చేతులను బయటికి తెచ్చుకొని 2 కాళ్ళు చాపుకొని పెట్టుకొని తర్వాత నెమ్మదిగా 2 చేతుల్ని వంచుకుంటూ మీరు ఎడమ చేతి మీదుగా శవాసనంలోకి వెళ్ళాలి. మీరు ఇలా శవాసనంలో ఉన్నప్పుడు 2 కాళ్ళు దగ్గరకు పెట్టుకొని 2 చేతులు శరీరానికి దగ్గరగా పెట్టుకొని చేతుల సహాయంతో గాలి పీలుస్తూ 2 కాళ్ళు పైకి లేపుకొని కాళ్ళతో పాటు శరీరాన్ని కూడా పైకి లేపుకోవాలి. ఇలా లేపుకున్న తర్వాత మనం ఒకసారి సరిగా ఉందో లేదో చూసుకునే ఆసనం 2 కాలి వేళ్ళని నిటారుగా పెట్టుకోవాలి. తర్వాత ఒకసారి గాలి పీల్చుకొని వదిలేస్తూ ఒక కాలుని తల మీదుగా కిందకి దించుకొని కాలి వేళ్ళు నేల మీద ఆనేలాగా పెట్టుకోవాలి. ఇలా ఆనించుకున్నప్పుడు కూడా వేళ్ళు బాగా సాగదీసుకొని పెట్టుకోవాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ కాలు పైకి లేపుకోవాలి. అలాగే ఇదే ఆసనాన్ని మరో కాలుతో కూడా వేసుకోవాలి. గాలి వదిలేస్తూ కాలు కిందకు దించుకోవాలి. కాలి వేళ్ళు బాగా సాగదీసుకొని పెట్టుకున్నట్లయితే మీకు కాళ్ళల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా కాలు పైకి లేపుకొని 2 కాళ్ళు సర్వాంగాసనాల్లో ఉంచుకోవాలి. 2 కాళ్ళు మన ముఖం మీదకి వంచుకుంటూ శరీరాన్ని నెమ్మదిగా కిందకి దించుకోవాలి. ఇలా నెమ్మదిగా చేసుకున్నట్లయితే మన శరీరంలో ఎలాంటి పట్టేడాలు ఉండవు. తర్వాత నెమ్మదిగా 2 కాళ్ళు కిందకి దించుకోవాలి. 2 చేతులు అరచేతులు ఆకాశం వైపు తిప్పుకొని పెట్టుకొని ధ్యాన ముద్ర వేసుకోవాలి. 2 కాళ్ళు మన మ్యాట్ ఉన్నంత వరకే వెడల్పుగా పెట్టుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండాలి ఒక 5 సెకండ్ల వరకు. అపర్ణ, ఇప్పుడు మీరు ఏకపాద హలాసన వేశారు కదా, ఇది వేస్తున్నప్పుడు మీకు బాడీలో ఎలా అనిపించింది? తేలిగ్గా బాగా వేయటం? అవును రజనీ గారు, బాగా స్ట్రెచ్ అయినట్టు అనిపించింది బాడీ అంతా కూడా, స్పెషల్లీ లెగ్ మనం ఒకటి వెనక్కి వేసినప్పుడు. అంటే మీరు ఇందాక ఆసన చేస్తున్నారు కదా, అందుకే ఈ ఆసన మీకు ఈజీగా అనిపించింది. ఓకే, అంటే ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ప్రెషర్ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసినప్పుడు 2 సేమ్ ప్రెషర్ పాయింట్స్ కదా. అవును. ఓకే, నాకైతే ఈ ఆసనాలు 2 చాలా బాగా నచ్చాయండి. అండ్ అలాగే మీరు చెప్పిన బెనిఫిట్స్ కూడా అందరికీ అవసరమే కాబట్టి ఇంత చక్కటి ఆసనాల్ని మా సకులందరికీ పరిచయం చేశారు రజనీ గారు. ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతి గృహిణికి ఇంటి ఖర్చు మీద ఖచ్చితమైన అవగాహన ఉంటుంది.
నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఏ ఏ సరుకులు కొంటున్నాం, ఏ ఏ అవసరాలు ముఖ్యం అన్నీ తెలిసే ఉంటాయి. కానీ ఒక్కోసారి ఖర్చు లెక్క తప్పుతుంది. అనుకోని అవసరాలు వచ్చి పడుతూ ఉంటాయి. ప్రతి నెల పొదుపుగా అనుకున్నంత మదుపు చేద్దామంటే కుదరకపోవచ్చు. చుట్టాలు రావచ్చు, ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం కలగచ్చు, ఆత్మీయులకు సాయం చేయాల్సి రావచ్చు. అయితే మంచి అవసరాలకు డబ్బు ఖర్చయితే పర్వాలేదు, కానీ కొంతమంది మహిళలు మారుతున్న ఆధునిక జీవన శైలిలో పడి ఖర్చులు చేస్తున్నారు. ఏది అవసరమో ఏది అనవసరమో గుర్తించలేకపోతున్నారు. ఆర్థిక స్థాయిని మించి ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల పొదుపు మాట దేవుడెరుగు, అప్పులు చేయాల్సి వస్తుంది. ఓ కార్యక్రమం తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ఆరోగ్య మంత్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? కూకట్పల్లి KPHB ఫేజ్ 6లో ఉన్న తన్విక డైట్ ఫిట్ కి మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వాణిశ్రీ గారు. ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. ఇవాళ మా సకులకు ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి మెనోపాజ్ లక్షణాలు అండ్ మెనోపాజ్ స్టేజ్లో ఉన్న మహిళలు ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుంటే వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి, హార్మోన్ డైట్ అనేది అలా మెనోపాజ్లో ఉన్న మహిళలకి ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనే విషయాల గురించి వివరించాలని అనుకుంటున్నానండి. అసలు ఈ మెనోపాజ్ అంటే ఏంటి మ్యామ్? మెనోపాజ్ అంటే 45 సంవత్సరాలు దాటిన మహిళల్లో సో పీరియడ్స్ అనేవి ఆగిపోవడం జరుగుతుందన్నమాట. సో ఇలా జరిగినప్పుడు అంటే ఓవరీ వచ్చి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ని సెక్రెట్ చేయడం ఆపేస్తుంది. సో దానివల్ల ఏంటంటే హార్మోన్ అసమతుల్యత అండ్ టోటల్గా అది అసలు సెక్రెటే అవ్వదు. కాబట్టి కొన్ని రకాలైన సిమ్టమ్స్ అంటే వెయిట్ విపరీతంగా పెరిగిపోవడం, లేకపోతే మూడ్ స్వింగ్స్, తర్వాత డిస్టర్బ్డ్ స్లీప్, అండ్ ఇంకా ఏంటంటే కొన్ని రకాలైన అంటే హాల్యూసినేషన్స్ అంటే ఒక స్టేజ్లో ఉన్న మహిళలకి ఏంటంటే వాళ్ళకి ఏదో ఆరోగ్యపరంగా ఏవో జరిగినట్లు, సో ఇలాంటి హాల్యూసినేషన్స్ కూడా ఎక్కువైపోతాయి అన్నమాట. మేడం, ఇది మెనోపాజ్ దశ అని ఎలా తెలుసుకోగలుగుతాము? అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మహిళల్లో 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఓవరీ ప్రొజెస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్లను విడుదల చేయడం ఆపేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే నెలసరి రాకపోవడం కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, లేకపోతే ఓవర్ బ్లీడింగ్ కానీ, అవి యాక్చువల్గా ఇంకా దాని లక్షణాలు. సో ఒకసారి ఆగిపోయిన తర్వాత ఎక్కువగా నైట్ అంటే హాట్ ఫ్లషెస్ అని అంటాం అనమాట. నైట్ టైమ్స్లో ఓవర్ స్వెట్టింగ్ రావడం, ఘాబ్రా, తర్వాత ఫోకస్ తగ్గిపోతుంది. ఏది చేస్తున్న పనిలో ఏంటంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు, తరచుగా మతిమరుపు ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా ఇవి కాకుండా మళ్ళీ ఎక్కువగా డెఫిషియన్సీస్, వెయిట్ గెయిన్ అయిపోతుంటుంది. హార్మోన్ సెక్రెషన్ ఆగిపోవడం వల్ల ఏంటంటే ఫ్యాట్ మెటబాలిజం కూడా ప్రాపర్గా ఉండదు అనమాట. ఉండకపోవడం వల్ల వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వెయిట్ గెయిన్ అవ్వడము, ఇంకొకటి కొన్ని వైటమిన్ D డెఫిషియన్సీ కూడా ఏంటంటే ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో, కాకపోతే వాళ్ళకి తెలీదు. వైటమిన్ D డెఫిషియన్సీ ఎక్కువ అవడం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు కానీ, లేకపోతే జాయింట్ పెయిన్స్ కానీ, లేకపోతే వెయిట్ లాస్ అవ్వలేకపోవడం కానీ, సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మేడం, ఈ మెనోపాజ్లో కంపల్సరీ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు అనే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, డెఫినెట్గా. చాలా వరకు హై ప్రోటీన్, హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో హై ఫైబర్ ఫుడ్స్లో అంటే మిల్లెట్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటివి, లేకపోతే మల్టీగ్రెయిన్ అంటే గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ లాంటివి, ఇలాంటి బ్రౌన్ రైస్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్గా కూడా వర్క్ చేస్తుంది. అండ్ హై ఫైబర్ వల్ల ఏంటంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా సాల్వ్ అయిపోతాయి. వాటర్, నీటిని కూడా అధిక మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్ కాకుండా మెయిన్ ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి కొన్ని రకాలైన ఫుడ్స్ ఉంటాయన్నమాట. అవి చాలా వీక్ ఈస్ట్రోజన్గా వర్క్ చేస్తాయి. అలాంటప్పుడు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ కనిపించదు. కాబట్టి ఏంటంటే అలాంటి ఫుడ్స్ తీసుకొని చాలా వరకు ఈ సిమ్టమ్స్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు. మేడం, ఈ మెనోపాజ్ దశలో ఏ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి, వాటిని నివారించడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ను అవాయిడ్ చేయాలి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ మెనోపాజ్ అనే దశ 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి అందరికీ వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఆ ఏజ్లో కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ, సో
సో ఇవి 3 చాలా కామన్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే సప్లిమెంట్స్ అనేవి చాలా కంపల్సరీ. అలాగే ఫుడ్ ద్వారా తీసుకుంటే కనుక ఐరన్ రిచ్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, లేకపోతే అన్ని రకాలైన బీన్స్ కానీ, పీస్ కానీ, లెగ్యూమ్స్ కానీ ఇలాంటివి తీసుకొని ఐరన్ డెఫిషియన్సీని రెక్టిఫై చేసుకోవాలి. అలాగే సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. లేదు సన్లైట్ ఎక్స్పోజర్, చాలా వరకు ఇండ్లలో ఉండిపోతారు కాబట్టి మహిళలు, వాళ్ళకి ఏంటంటే సన్లైట్ ఎక్స్పోజర్ అసలు ఉండదు. సో మనకి వైటమిన్ డి లభించేదే సన్లైట్ వల్ల. కాబట్టి రోజుకి కనీసం ఒక 20 నిమిషాలు సన్లైట్లో గడపడము, లేకపోతే వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళు కాల్షియం అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే ఈ ఆస్టియోపోరోసిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ చాలా కామన్ అనమాట ఇవి ఆ ఏజ్ మహిళల్లో. సో బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే కాల్షియం, వైటమిన్ డి 2 కంబైన్డ్గా దొరికే సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ చిన్న అంటే ఎగ్ కానీ కావచ్చు, మిల్క్ కావచ్చు, సోయా కావచ్చు, తర్వాత చిన్న స్మాల్ ఫిష్ కావచ్చు, ఇలాంటివన్నీ కాల్షియం రిచ్ ఫుడ్స్ని కూడా వాళ్ళు డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో యాక్టివిటీ అనేది కూడా చాలా కంపల్సరీ. సో యాక్టివిటీ లేకపోవడం వల్ల అధిక బరువుతో బాధపడే అవకాశం కూడా ఉంది. అలాగే ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు అనే రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు టీ, కాఫీస్కి అడిక్ట్ అయిపోతుంటారు అనమాట ఈ ఏజ్లో. కాబట్టి ఏంటంటే చాలా అంటే ఒక రోజుకు 1 or 2 కప్స్ తీసుకోవచ్చు, కానీ చాలా ఫ్రీక్వెంట్గా అంటే 4 to 5 కప్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు. అలాగే మోడరేట్ సాల్ట్ తీసుకోవాలి. షుగర్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. తర్వాత ఎక్కువగా ఆల్కహాలిజం కానీ ఇలాంటివి ఉన్నా కూడా మంచిది కాదు. సో ఆల్కహాల్ కూడా రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ వైట్ పాయిజన్స్ అంటాం అనమాట, షుగరు, మైదా అండ్ సాల్ట్. సో ఇవి 3 చాలా వరకు రెస్ట్రిక్ట్ చేసుకొని టోటల్గా కంప్లీట్గా ఆపేసినా కూడా మంచిదే. కాకపోతే జాగరీ రీప్లేస్ చేసుకోవచ్చు షుగర్ని. సో జాగరీలో ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మనకి రీప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఆ పర్టికులర్ ఎక్స్ట్రా క్యాలరీ వచ్చే ఫుడ్ అవాయిడ్ చేస్తేనే బెటర్. ఆరోగ్యానికి సంబంధించి ఇవాళ కార్యక్రమంలో చాలా చక్కటి వివరాలు తెలియజేశారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేటి తరం గృహిణులు డబ్బును ఎలా ఆదా చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వారానికి ఒక్కసారైనా పెట్టే ఖర్చుల్లో దుబారా ఎంత చేస్తున్నారో అంచనా వేసుకోవాలి. ఉద్యోగం చేసే మహిళలకు నలుగురు కలిసినప్పుడు సరదాగా తాగే కాఫీ ఖర్చు కానీ, భోజనం ఖర్చు కానీ ఒక్కరే భరించే అలవాటు ఉంటుంది. ఇది గొప్ప కోసమో గుర్తింపు కోసమో అయి ఉండకపోవచ్చు, కానీ ఖర్చు మొత్తం ఒక్కరి మీదే వేయడం కన్నా నలుగురు పంచుకోవడం వల్ల ఎవరి మీద అధిక భారం పడదు. ఇక ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువుల తాకిడి ఎక్కువైంది. ఒక్కొక్కరి చేతిలో 2-3 సెల్ ఫోన్లు ఉంటున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడడం, చాటింగ్ చేయడం, వాటి కోసం డబ్బులు వెచ్చించడం ఓ అలవాటుగా మారిపోయింది. ఇక ఇంట్లో వాడుతున్న వస్తువుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో తన వంటతో సందడి చేయడానికి అరుణ గారు వచ్చారండి. మరి అరుణ గారు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అరుణ గారు. నమస్కారం అండి. బాగున్నారా? చాలా. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్స్ అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు అరుణ గారు? హైదరాబాద్. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో రామంతపూర్. ఓకే. సో ఈ రోజు మా సకులకు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? తీపి గులాబీ బోండా. తీపి గులాబీ బోండా. తీపి గులాబీ బోండా స్వీట్గా ఉంటుంది కదా, అందుకని తీపి. ఓకే. మరి గులాబీ షేప్ అలా ఉంటుంది. ఓకే. బోండా దాన్ని బోండా అంటారు కాబట్టి. ఓకే. సో మొత్తానికి బోండాని గులాబీ షేప్ లో చేసి దానికి తీపి యాడ్ చేస్తారన్నమాట. సో అది ఎలా చేస్తారు, ఏం చేస్తారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేద్దామా? అలాగే. ఓకే. గోధుమ పిండి, బెల్లం, నూనె, యాలుకలు, సాల్ట్. ఓకే. చాలా తక్కువ. అంతే. అంతే. ఓకే. సో ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అనుకుంటా కదా? అవును. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి మరి? ఒక బౌల్ తీసుకోవాలి. ఓకే. ఇది కలుపుకునే లోపల అది ఆయిల్ డీప్ ఫ్రై అవడానికి స్టవ్ మీద పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం మనం. సో ఇది డీప్ ఫ్రైడ్ ఐటమా? అవును. సరే. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాం. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఏం చేయాలి ఇప్పుడు? పిండి కలిపేసుకోవాలి. సో అంటే ఇప్పుడు మీకు ఒక ఎంటీ బౌల్ కావాలి. అవును. ఓకే. ఇదిగోండి ఎంటీ బౌల్. ముందు గోధుమ పిండి వేసుకోవాలి. ఓకే.
తర్వాత యాలకులు, కొంచెం సాల్ట్ దానిలో సరిపడా. ఓకే. ఇప్పుడు బెల్లం ఇలాగే డైరెక్ట్ వేయలేము, అందుకనే దాన్ని కొంచెం వాటర్లో కరిగించి ముందుగానే ఉంచాను. ఓకే. అది వేసి కలుపుకుందాం. సో ఈ వాటరా? సో నార్మల్ బెల్లంలో కొంచెం నీళ్ళు పోసి దాన్ని కరిగించుకున్నారు అంతే. ఓకే. సో వాటర్ ఇప్పుడు అందులో పోస్తున్నారు. అవును. ఓకే. పోస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. అచ్చా, అంటే ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు మనం, జస్ట్ ఈ బెల్లం నీళ్ళ అవసరాన్ని పట్టు అనమాట. ఓకే. వాటర్. అచ్చా. తీపి గులాబీ బోండా ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? చిన్నప్పుడు మాకు హోటల్స్ లో దొరికేవన్నమాట. ఓకే. అవన్నమాట. ఆ టేస్ట్ తిన్నప్పుడు అర్థమైపోతుంది ఇంగ్రీడియంట్స్ ఏం వాడారని. దాన్ని బట్టి ఇంట్లో ట్రై చేస్తే సెట్ అయిపోయింది. సో చిన్నప్పుడు ఇష్టమైంది, మరి ఎప్పుడు ట్రై చేశారు? ఎలా ట్రై చేశారు? అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. ఓకే. చిన్నతనం అంతా గుర్తొచ్చేటప్పుడు తింటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సో ఈ రెసిపీ ఇంకా చిన్నప్పుడు తిన్నది ఇంకా గుర్తుంది అయితే మీకు? ఓకే. దీనిలో కొంచెం ఆయిల్ పోసుకుందాము. ఇది బెల్లం కాబట్టి జిగురు వస్తుంది, అందుకోసమని వాటర్ మనం చూసుకొని కలుపుకోవాలి. సో ఏదైతే బెల్లంలో కలిపిన నీళ్ళు ఉంటాయో అవే సరిపోతుంది. కొంచెం ఆయిల్ కూడా వేసాం కాబట్టి ఇంకా చక్కగా సెట్ అవుతుంది అన్నమాట పిండి. సో ఇప్పుడు ఏంటి, చపాతీ పిండి, పూరి పిండి లాగా మొత్తం కలుపుకొని పెట్టేసుకోవాలండి అంతే. సో ముద్దలాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఆ ముద్ద రెడీ అయిపోయే లోపు ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ చేసుకోవాలి. ఓకే. అవి పెట్టుకోవడానికి ఒక ప్లేట్. అన్ని రెడీ చేసి పెట్టేసుకుందాం అయితే, చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలా? ఓకే. కొంచెం ఆయిల్ కూడా ఇవ్వండి. ఓకే, అంటే పిండి చేతికి అతుక్కోకుండా. సో చిన్న బాల్స్ లాగా చేసుకోవాలా, లైక్ గులాబ్ జామున్ లాగా? అలాగే. ఓకే. షేప్స్ మనకు కావాలనుకున్న షేప్ కూడా చేసుకోవచ్చు కదండి? చేసుకో. ఓకే. సో అన్ని అలా రౌండ్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నావా? ఒకేసారి ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది చేసి పెట్టుకున్నాం. మనం అన్ని రెడీ చేసే లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం, అది కూడా వేడెక్కిపోయింది. సో 1 by 1 గా ఇంకా ఆ బాల్స్ ని ఇందులో వేసేయడం అండి? ఓకే. ముందు ఒక చాక్ తోటి ప్లస్ మార్క్ చేసుకోవాలి. అవునా? ఓకే. ఇదిగోండి చాకు. ప్లస్ మార్క్ ఎందుకు చేస్తున్నాం మనం? ఎందుకంటే లోపల ఉడకదన్నమాట. అచ్చా, దానికోసమని ఇలాగా జస్ట్ కొంచెం అలా చూడండి, ఇలాగా. ఓకే. జస్ట్ కట్ ఇవ్వాలి, ఎక్కువగా కాకుండా లైట్గా. లైట్గా. ఓకే. అన్నిటికి కూడా మనం ఇలాగే చేసుకోవాలి. అన్నిటికీ అలా కట్ ఇచ్చేస్తూ. ఇప్పుడు ఇది గులాబీ షేప్ అన్నమాట. బడ్స్ ఉంటాయి కదా. అవును, అది రెక్కల్లా ఉంటాయి కాబట్టి వాటిని గులాబీ షేప్. సో ఇప్పుడు వీటిని ఆయిల్ డీప్ ఫ్రై అయినా వేసేదా? వేసేసి. ఇది లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి, మాడిపోకుండా ఉంటుంది. ఓకే. ఇది ఆల్రెడీ అయిపోయింది రెడీగా. ఇప్పుడు దీన్ని తీసేద్దామా? ప్రశాంతి, తీపి గులాబీ బోండా రెడీ అయిపోయింది. ఇంకా నువ్వు టేస్ట్ చేయడమే మిగిలింది. అరుణ గారు తయారు చేసిన తీపి గులాబీ బోండా రెడీ అండి. చక్కగా గులాబీ షేప్ లో, బోండా షేప్ లో కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ రెసిపీ కూడా చాలా చాలా సింపుల్, ఈజీ కూడా, రైట్? మరి ఇందాక ఈ రెసిపీ చూడని వాళ్ళు ఈ తీపి గులాబీ బోండా ఎలా తయారు చేస్తారో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. తీపి గులాబీ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, గోధుమ పిండి, ఉప్పు, ఇలాచి, నూనె. తీపి గులాబీ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని అందులో యాలకుల పొడి, కొంచెం ఉప్పు, నీళ్ళల్లో కరిగించుకున్న బెల్లం, కొంచెం నూనె వేసి చపాతీ పిండి లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దలో నుంచి కొంచెం కొంచెం ముద్ద తీసుకొని బాల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాల్స్ కి ప్లస్ మార్క్ చారలు పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే సరి, తీపి గులాబీ బోండా రెడీ.
తీపి గులాబీ బోండా తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి అరుణ గారు చేసిన ఈ తీపి గులాబీ బోండా చిన్నప్పుడు ఆవిడ టేస్ట్ చేశారంట. ఆ రెసిపీ గుర్తు పెట్టుకొని మరి ఇప్పుడు మనకి ఆవిడ చేసి చూపించారు. మరి దీని టేస్ట్ అంత బాగుంటుందా? లెట్స్ సీ. అరుణ గారు చిన్నప్పుడు కదా, మీరు టేస్ట్ చేయండి ఒకసారి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోండి మీ చిన్నతనానికి. అరుణ గారు ఈరోజు మా సకులందరికీ తీపి గులాబీ బోండా రుచి చూపించారు. చాలా టేస్టీగా ఉంది. వెరీ నైస్. సో ఇంత చక్కటి తీపి గులాబీ బోండా మాకు రుచి చూపించినందుకు ధన్యవాదాలండి. అరుణ గారు తయారు చేసిన తీపి గులాబీ బోండా టేస్ట్ అదిరిపోయిందండి. ఇలాంటి టేస్టీ వంటకాలు మీకు కూడా వచ్చా? అయితే ఆ వంటకాలని మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నేర్పించవచ్చు కదా. మరి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ 0402355540. ఈ నంబర్కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. స్త్రీలు ఒక్కోసారి చిన్న చిన్న ఖర్చులే కదా అని పెట్టేస్తుంటారు. పిల్లలు అడిగారు కదా అని వారిపై ఉన్న ప్రేమతో అనవసరమైన వస్తువులు కొనిస్తుంటారు. అవి రెండో రోజే చెడిపోతాయి. ఇంట్లో అవసరం లేకపోయినా ఫ్యాన్లు, లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఛార్జింగ్కి పెట్టి కొన్ని వస్తువులు వదిలేస్తుంటారు. ఇక టీవీ అయితే కొన్ని ఇళ్లలో వాళ్ళు చూస్తున్నా చూడకపోయినా మోగుతూనే ఉంటుంది. విద్యుత్ ఆదా చేయడంలో ఎక్కువ మంది గృహిణులు అశ్రద్ధ చూపుతున్నారు. ఇంట్లో ఇద్దరే ఉన్నా 4 రకాల వెరైటీలు వండుతారు. తీరా తినేటప్పుడు మాత్రం వాటిలో ఒకటి కూడా సరిగ్గా తినరు. వండిన పదార్థాల్ని తినకుండా వృధా చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి. తీసుకొచ్చిన కూరగాయల్ని ఫ్రిడ్జ్లో పడేసి అవి చెడిపోయే వరకు వండకుండా వదిలేస్తూ మహిళలు ఉన్నారు. ఇవన్నీ తెలియకుండానే ఇంటి అదనపు ఖర్చుపై ప్రభావాన్ని చూపుతాయి. మీకోసం ఆ కార్యక్రమం వస్తుంది, చూడండి. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. హెడ్ పిన్స్ ని వాడుతూ అందమైన ఇయర్ రింగ్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు భారతి గారు. మరి అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం అండి భారతి గారు. భారతి గారు, ఈ రోజు మా సకులందరికీ మీరు హెడ్ పిన్స్ ని యూజ్ చేస్తూ మంచి అందమైన ఇయర్ రింగ్స్ ని తయారు చేద్దామని చెప్పారు. సో మరి తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తా. గోల్డ్ బీడ్స్, హెడ్ పిన్స్, హుక్స్, కట్టర్, రౌండ్ నోస్ ప్లేయర్. సో భారతి గారు, మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ హెడ్ పిన్ తీసుకోవాలండి. హెడ్ పిన్స్ లో చిన్నవి ఉంటుంది, పెద్ద ఉంటుంది. దీనికి ఒక గోల్డ్ బీట్ ఎక్కించుకోవాలి. అసలు హెడ్ పిన్ అంటే ఏంటి? ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే, దీనికి హెడ్ ఉంది కాబట్టి హెడ్ పిన్. ఓకే. సో ఈ పెన్స్ మనకు బయట దొరుకుతాయి? దొరుకుతుందండి. కలర్స్ లో కూడా దొరుకుతుంది. గోల్డ్ కలర్, ఇది గోల్డ్ కలర్. దీనికి ఇప్పుడు గోల్డ్ బీట్ చిన్నది గోల్డ్ ది ఎక్కిస్తున్నానండి. ఇలా ఎక్కించేసుకోవాలి. ఓకే. ఎక్కించుకున్నాక ఇంత ఎప్పుడు రౌండ్ తీసుకుంటాం కదా, ఈసారి డ్రాప్ లా తీసుకుంటున్నాను. పర్ల్, మళ్ళీ ఇంకో రౌండ్, డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి ఒక పర్ల్. అవునండి. ఓకే, ఇంకొక గోల్డ్ బీట్, మళ్ళీ ఒకటి డ్రాప్. సో కొంచెం చిన్న డ్రాప్స్ లాగానే కానీ కొంచెం లాంగ్ గా ఉండేటటువంటి ఇయర్ రింగ్స్. ఓకే. ఇప్పుడు దీనికి మనము కొద్దిగా కట్ చేసుకుని రౌండ్ గా చేసుకోవాలి. అంటే ఇందులో సైజెస్ ఉంటాయి. పెద్ద సైజు ఉంటుంది, చిన్న సైజు ఉంటుంది. ఇప్పుడు మనం హుక్ తీసుకోవాలండి. హుక్ కి మన ఇలా రింగ్ ఉంటుంది. రింగ్ తో అయినా పెట్టచ్చు, లేకపోతే డైరెక్ట్ అయినా పెట్టచ్చు. రింగ్ కి ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేసేసి మనం చేస్తున్నది డ్రాప్ ఇందులో పెట్టి, ఓకే, దీన్ని కూడా హియర్ హుక్ కూడా లోపల పెట్టేసి ఇలా ప్రెస్ చేసేయాలి. ప్రెస్ చేస్తే ఒక ఇయర్ మనం కావాలంటే 3, 4 ఎంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది. ఓకే, ఒక ఇయర్ రింగ్, ఒక డ్రాప్ రెడీ అయిపోయిందండి. డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి ఇయర్ రింగ్. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి డ్రాప్స్ ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అమ్మాయిలందరూ కూడా కుర్తీలనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఒకప్పుడైతే బాగా చుడిదార్ ఫ్యాషన్ లో ఉండేదండి. బట్ ఈ రోజుల్లో అంతా ఎక్కువ లెగిన్స్, కుర్తీస్. సో ఇలాంటివన్నీ కూడా చాలా క్యాజువల్ గా కనిపించడానికి జనరల్లీ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటి మంచి ఇయర్ రింగ్ రెడీ అయిపోయింది మేడం. ఇందులో ఇంకొక వెరైటీ, ఇంకో వెరైటీ చెప్తాను. ఇది ఫ్లవర్ షేప్ అండి. అంటే తీసుకునేటటువంటి ఆ బీట్ సైజ్ చేంజ్, అట్ ద సేమ్ టైం దాని షేప్ చేంజ్. ఓకే ఓకే. దీంట్లో వెరైటీస్ చాలా ఉంటాయండి. దీనికి మనం చిన్న ఐపిన్ వాడుతున్నాం ఫస్ట్. మళ్ళీ దీనికి కొద్దిగా పెద్దది గోల్డ్ బీట్ వేస్తున్నానండి. దానికి చిన్నది వేసాం కదా, దీనికి కొద్దిగా పెద్దది.
దాన్ని క్లోజ్ చేయడం కూడా మళ్ళీ గోల్డ్ బీట్ వేసేసి మళ్ళీ ఇందాక అది కట్ చేశాను. కట్ చేయకుండా ఇదిగోండి ఇలా పెట్టుకొని దీంతో ఇలా రౌండ్ గా తిప్పుకోవాలి. తిప్పి జస్ట్ దీంతోనే మళ్ళీ ప్రెస్ చేసేసుకోవాలి. దానికి రింగ్ పెట్టాం కదా, దీనిలోనే అటాచ్ చేసేస్తాం. సో దీనికి కూడా ఓపెనర్ ఉంటుందండి? దీనికి కూడా ఉంటుందండి. దాంతో మనం ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. సో క్లోజ్ చేయడం మళ్ళీ దాంతోనే చేసేసి సింగిల్. అంటే చిన్న పిల్లలు కూడా ప్రిఫర్ చేస్తారు కదా. నిజంగానండి క్యూట్ గా ఉంది, ఎంత క్యూట్ గా ఉంది, చాలా ముద్దుగా ఉంది అంటారు కదండి. ఎగ్జాక్ట్ గా అలా ఉంది. ఇలాంటివి చిన్నప్పుడు పోగులు ఉండేవి కదండి, మామూలుగా ఒక డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి ఒక దాని క్రిస్టల్ అంటారు కదా, క్రిస్టల్ పోగులు ఉండేవి అమ్మాయిలకి అందరికి. ఈ మధ్య కాలంలో ఈ ముత్యాలు అలాంటి వాటితో కూడా పోగులు, క్రిస్టల్స్ తో కూడా చేసుకోవచ్చు అండి. మళ్ళీ వుడెన్ బీడ్స్ తో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ అంతా సేమ్, మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం తెలిస్తే దాన్ని మన ఇంట్రెస్ట్, ఇంకా మన క్రియేటివిటీని బట్టి మనం వుడెన్ బీడ్స్ తో చేసుకుంటామా, లేదా మామూలుగా ఈ మధ్య కాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయినటువంటి సిల్క్ థ్రెడ్ బీడ్స్ తో తయారు చేసుకుంటాం. ఓకే అండి, చాలా చాలా బాగున్నాయి. ఈ రెండు కాకుండా ఇందులో ఇంకేమన్నా ఉన్నాయో చూపిస్తారా? నేను చేసినవి తెచ్చాను, చూపిస్తాను సుజాత గారు. ఇదిగోండి నేను చెప్పాను కదా మీకు, నేను చేసినవి ఇవి. మనం ఇప్పుడు నేను మీకు చేసి చూపించింది ఇది. అవునండి, యాక్చువల్ గా ఇందులోనేమో మధ్యలో మీరు బీడ్స్ వేశారు. ఇది నేను బీడ్స్ వేయకుండా చేశాను. ఇది రౌండ్ షేప్ లో క్యాప్స్ యూజ్ చేసాం చూడండి. వీటికి దేనికి క్యాప్స్ యూజ్ చేయలేదు. అవునండి, ఇది ప్లెయిన్ చేశాను. వీటికి బీడ్స్, గోల్డ్ బీడ్స్ పెట్టాను. దీనికి ఏంటంటే క్యాప్స్ పెట్టి బీడ్ కి క్లోజ్ చేస్తూ 2 sides క్యాప్స్ పెట్టాను మేడం. ఓకే, క్యూట్ గా ఉందండి ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మనం ఇందాక సింగిల్ చేసాం, సింగిల్ లైన్. అండ్ ఇక్కడ వచ్చేసి డబుల్ గా ఉంది ఇది. ఓకే, సో భారతి గారు చక్కగా ఉన్నాయి మీరు తయారు చేసిన ఐటమ్స్ అన్ని. ఇప్పుడైతే మాకు ఇయర్ రింగ్స్ అన్ని చూపించారు, ఒక బ్రేస్లెట్ కూడా చూపించారు. ఇవి కాకుండా ఇందులో అంటే మన ఆలోచనలు బట్టి ఇంకేం తయారు చేసుకోవచ్చు? అంటే మేము వడ్డాలలా చేసుకోవచ్చు అండి, చోకర్ లా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ కదండి చోకర్ అనేది. సో నెక్ కి మాత్రమే కనిపించేటటువంటి, నెక్ టైట్ గా కనిపించేటటువంటి నెక్లెస్. జడకి జడ బిల్లలు మనకి ఒక్క డిజైన్ వస్తే 25-30 వరకు చేసుకోవచ్చు అనమాట. అదే ప్యాటర్న్ లో మార్చుకుంటూ అంటే లెంత్ పెంచుకుంటూ తగ్గించుకుంటూ చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీవే భారతి గారు హెడ్ పిన్స్ ని యూజ్ చేస్తూ మా సఖులందరికీ చక్కగా ఇయర్ రింగ్స్ ని తయారు చేసి చూపించారు. సఖీ కార్యక్రమానికి వచ్చి మా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో మంచి ఐటమ్స్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. చూసారు కదండి భారతి గారు తయారు చేసిన ఇయర్ రింగ్స్ ని, చాలా బాగున్నాయి కదా. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు కదా. అంతేకాదు చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఫోన్ నంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 040223556540. ఈ నెంబర్కి డయల్ చేయండి. చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొంతమంది స్త్రీలలో అత్యుత్సాహం ఉంటుంది. ఉదాహరణకు వ్యాయామం చేద్దామని జిమ్లో చేరతారు. ఒకేసారి 1 ఏడాది బిల్లును కట్టేస్తారు. కానీ 2 నెలలు వెళ్లేసరికి విసుగు పుట్టి మానేస్తారు. దాంతో కట్టిన డబ్బుకు సగం ప్రతిఫలం కూడా పొందనట్టే కదా. ఏ పని చేసినా ముందు వెనుక ఆలోచించి డబ్బు ఖర్చు చేయడం చాలా అవసరం. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నారు. కానీ ఏ విధమైన ఆఫర్లున్నాయి, ఏ వాణిజ్య వెబ్సైట్స్లో ఎలాంటి వస్తువులు తక్కువ ధరకు దొరుకుతున్నాయి అన్నది ముందుగా తెలుసుకోవాలి. అలాగే కొన్ని వస్తువులు కొనేటప్పుడు కూపన్లు, రివార్డు పాయింట్లు ఉంటాయి. వాటిపైన దృష్టి పెట్టాలి. సకులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఖర్చును తగ్గించుకోవడం కూడా అంతే ముఖ్యం. పొదుపు కూడా సంపాదనేనని మనం మర్చిపోకూడదు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.